సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు మాజీ మంత్రి హరీష్ రావు. సీఎం సొంత జిల్లాలో పేదలపై దమనకాండ జరుగుతుందన్నారు. బలహీన వర్గాల భూములు లాక్కొని వారిపై దండయాత్ర చేస్తున్నారంటూ మండిపడ్డారు. పరిగిలోని ఇండస్ట్రియల్ కారిడార్ నిర్వాసితులకు పక్షాన పోరాటం చేస్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారంటూ ప్రశ్నించారు. పచ్చటి భూముల మీద ఎందుకు పడ్డారు? దళిత గిరిజన బలహీన వర్గాల భూములు ఎందుకు లాక్కుంటున్నారు? ఇవాళ ఇది భూసేకరణ కాదు, ఇది దళిత బలహీన వర్గాల ప్రజల మీద దండయాత్ర చేస్తున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మీరు ఏం చెప్పారు ఆ రోజు? కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎస్సీ ఎస్టీలకు అసైన్డ్ భూములకు పట్టాలు ఇస్తాము అని చెప్పారు. పట్టాలు ఇవ్వడం మాట దేవుడెరుగు గాని ఉన్న భూములు లాక్కుంటున్నారు. పట్టాలు ఇవ్వలే, కానీ దళిత గిరిజనుల భూములే లక్ష్యంగా పెట్టుకొని టార్గెట్ గా ఎక్కడ ఎస్సీ ఎస్టీ బీసీల అసైన్డ్ భూములు ఉంటే అక్కడ ఇండస్ట్రియల్ నోటిఫికేషన్ ఇస్తా ఉన్నారు. ఈ మేనిఫెస్టోలో చెప్పింది ఏంది? వాళ్ళకు పట్టాలు ఇస్తాం, వాళ్లకు అమ్ముకునే హక్కులు కల్పిస్తాం, ఒకవేళ ఎక్వైర్ చేస్తే పట్టా భూమితో సమానమైన ధర చెల్లిస్తామన్నారు. ఇస్తున్నారా? ఎక్కడన్నా ₹1 ఎకరం ఉన్న భూమికి అసైన్డ్ భూమి అని 10 లక్షలు 20 లక్షలు ఇచ్చి లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు ఈ దళితుల మీద, గిరిజనుల మీద, బలహీన వర్గాల భూముల మీద దండయాత్ర చేస్తున్నారు అని మేము అడగడానికి వెళ్తా ఉన్నాం. మమ్మల్ని ఎందుకు ఆపే ప్రయత్నం చేస్తున్నారు? అది ముఖ్యమంత్రి గారి జిల్లా వికారాబాద్ జిల్లా, స్పీకర్ గారి జిల్లా. ముఖ్యమంత్రి స్పీకర్ గారు ఉంటే మీరు రక్షకులుగా ఉంటారా, భక్షకులుగా మారతారా? అన్నీ ఉన్న అల్లు నోట్లో శని అన్నట్టు ముఖ్యమంత్రి గారు ఉన్నా, స్పీకర్ ఉన్నా అక్కడే దళితుల భూములు, బీసీల భూములు, గిరిజనుల భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడే లగచర్ల ఇన్సిడెంట్ చూసాం. ఇప్పుడు మళ్ళీ పరిగిలో మరొక దమనకాండ ఇవాళ జరుగుతూ ఉంది. పాపం మహిళలు, రైతులు గత నెల రోజుల నుంచి పోరాటం చేస్తున్నారు. మా భూములు ఇవ్వము అంటున్నారు. ఆ భూములను తాతలు తండ్రుల నుంచి సాగు చేసుకొని ఆ భూమి మాకు జీవనాధారం, ఆ భూమితో మాకు పేగుబంధం ఉన్నది, మా భూమి మాకు కావాలి అంటే ఎందుకు నీ అనుయాయులకో నీ కుటుంబ సభ్యులకో ఆ భూములు కట్టబెట్టడానికి ఆ భూములే దొరికినాయా నీకు? ఆ పేదలేంటే ఎందుకు పడతా ఉన్నావని నేను అడుగుతా ఉన్నా. మీరు మా నాయకులను ముందస్తు అరెస్టు చేసినా, మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేసినా మా పోరాటం ఆగదు. మేము తప్పకుండా వెళ్తాం, అక్కడికి వెళ్లి తీరుతాం, ఆ రైతులకు గొంతుకగా మారుతాం. మీరిచ్చిన హామీ అమలు చేయండి, మేమేం అడుగుతలేం. మీరే చెప్పిండ్రు ఎస్సీ ఎస్టీలకు పట్టాలు ఇస్తామని. ఇస్తారా? ఇయ్యరా? ఎస్సీ ఎస్టీలకు పట్టా భూములతో సమానమైన నష్టపరిహారం ఇస్తామన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారా, నిలబెట్టుకోరా? అంటే అధికారంలో వచ్చేదాకా ఒక మాట, అధికారంలో వచ్చిన తర్వాత ఇంకో మాటనా? ఓడ దాటేదాకా ఓడమల్లప్ప, ఓడ దాటినాక బోడమల్లప్ప కథనా ఈ కాంగ్రెస్ కథ? ఇలా రేవంత్ రెడ్డి ఎట్లయిపోయిందంటే సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుంది అన్నట్టు రేవంత్ రెడ్డి ఆలోచనలన్నీ భూమి చుట్టే తిరుగుతున్నాయి. యూనివర్సిటీ భూములు వదలవు, హిల్ టీపీ పేరిట ఇండస్ట్రీ భూములను వదలవు, నాగర్గుల్ భూముల కథ చూశాం, కోహెడ మార్కెట్ యార్డ్ భూముల కథ చూశాం, లగచెర్ల భూముల కథ చూశాం, యూనివర్సిటీ సెంట్రల్ యూనివర్సిటీ భూముల కథ చూశాం. ఇవాళ చూస్తే పరిగిలో మళ్ళీ భూములు లాక్కోవడం. భూములు తప్ప నీకు ఇంకోటి పట్టదా? నువ్వు పాలన చేయవయా అంటే భూములు లాక్కోవడం ఏంది? ముఖ్యమంత్రి ఇందిరమ్మ రాజ్యం అంటావు. నాటి ఇందిరమ్మ భూములు ఇచ్చింది, నేటి ఇందిరమ్మ పాలనలో భూములు లాక్కుంటున్నారు. ఎస్సీ ఎస్టీలు, మైనార్టీలు, బీసీల భూములు లాక్కోవడానికే నీకు అధికారం ఇచ్చిండ్రా? నువ్వు ఎందుకు ఎక్కడ అసైన్డ్ భూమి ఉంటే అక్కడ గద్దల్లాగా ఎందుకు మారుతున్నారు?